ఇంకా డెకరేషన్కు పూలు తెమ్మని చెప్పింది. ఎన్ని రోజులైందో నేను అసలు బయట పూలు కొని, ఇంట్లో ఉండే పూలే సరిపోతాయి. నేను ఇంకా బంతిపూలు తెమ్మని చెప్పింటే ఇంకా బంతిపూలు కొంచెం ఎక్కడ ఎక్కువ లేవు అని చెప్పేసి ఏదో ఫ్రెష్గా ఉన్నాయని తెచ్చినారు. చాలా బాగుంటుంది. నాకు ఇట్లా అలంకారాలు చేయాలంటే కూడా ఇంటికి చాలా ఇష్టం. ఇక్కడ పూల దగ్గర కాంప్రమైజ్ ఏ క్వశ్చనే ఉండదు నాకు. కార్తీక పౌర్ణమి అంటేనే నాకు ఎక్కువ డెకరేషన్ చేద్దాం అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా అంతే బాగానే డెకరేషన్ చేసింటే ఇంక ఇప్పుడు కూడా డెకరేషన్ చేద్దామని చెప్పి పువ్వులు అయితే తెప్పించుకున్నాను. ఇంకా అన్నీ సపరేట్ చేసేసి పూలు రెడీ చేద్దాము. దేవునికి కొంచెము మంచిగా ప్లస్ ఇంట్లో కూడా డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి తెమ్మని చెప్పింటే తెచ్చినారు. ఇంకా మిద్దె పైన ఉండే పూలు చాలా ఉన్నాయి. ఇంకా అవి కూడా కొయ్యాలి. ఇంకా తులసమ్మ దగ్గర పూలు పెట్టాలి. మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా దీపాలు పెట్టాలి కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పుష్కలంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తెప్పించినాను. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పూలు అంతా చూస్తూ ఉంటే మనకు. అంత కలర్ ఇంకా వైట్ చేమంతులు ఉన్నాయి మిద్దె పైన అని చెప్పి వద్దని చెప్పినాను, అందుకే తీసుకురాలేదు. మిద్దె పైన ఉండే పూలే సరిపోతాయి, కాకపోతే కొంచెము మంచిగా బాగా చాలా డెకరేషన్ చేద్దాం అని చెప్పేసి దీపాలు కనిపెడతాను కదా ఈరోజు ఎక్కువగా తెమ్మని చెప్పినాను. తెచ్చినారు. ఇంకంత పూలంతా రేకులంతా విడిపించుకునేసి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇట్లా పూజ పనులు చేయాలంటే నాకు చాలా ముందు నుంచి చాలా ఇష్టం. కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా రోజా పూలని విడిపించేసి రెడీగా పెట్టుకుంటే మళ్ళీ గబగబా డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అంతా మీకు చూపెడతాను డెకరేషన్ చేసేటివి. దీపం డెకరేషను ప్లస్ తులసమ్మ దగ్గర డెకరేషన్ చేస్తాను. ఇంకా పొద్దున్నే ఆల్రెడీ శివుని దగ్గర చేసేసినాను. ఇంకా ఇంట్లో పూజ రూమ్ అంతా డెకరేషన్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెము పుష్కలంగా ఉంటే పూలు బాగుంటాయి అని చెప్పేసి చేతికి దొరుకుతూ ఉండాల బాగా అని చెప్పినాను. ఇంకెప్పుడో సరే కదా మనం డెకరేషన్ చేసేది పూజ రూము. ఇట్లా దీపావళి అప్పుడు ప్లస్ కార్తీక పౌర్ణమి ఇలాంటి వేళల్లోనే కదా మనం దీపాలు కూడా ఎక్కువ పెడతాము, కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా దీపాలలో ఒత్తులు అయితే కనుక కొంతమంది ఒకటోటే వేస్తారు, అలా వేయద్దండి, రెండు వేసుకోండి. రెండు వేసుకుంటే చాలా మంచిది. దీపాలలో ఎప్పుడు ఒత్తులు జాయిన్ చేసి వేసుకుంటే చాలా మంచిది. కానీ ఈ దీపాలు 365 ఒత్తులు పెడితే కూడా చాలా మంచిది. ఈ కార్తీక పౌర్ణమి రోజే మాకు కింద్లీళ్ళు గృహప్రవేశం జరిగింది, అందుకని నాకు కొంచెము బాగా మెమరీ. ఉపవాసము నాకు కొంచెం తెలదు కరెక్ట్గా అయితే ఒక 5 years నుంచినో ఏమో ఉపవాసాలు ఉంటాను కార్తీక పౌర్ణమి రోజు. అనుకోకుండా కార్తీక పౌర్ణమి రోజే గృహప్రవేశం కూడా జరిగింది కిందిళ్ళు. అందుకని నాకు ఈ శివరాత్రి మాసంలో కార్తీక పౌర్ణమి అంటే చాలా హడావిడ. అసలు పొద్దుటి నుంచి ఆకలి కూడా కాలేదు నాకు, అంత దేవుని అన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆకలి కూడా వేయదు. ఇంకా రోజా పూలు డెకరేషన్ ఇది విడిపించుకున్నాను. పూల రేకులు అంటే మంచి పూలు ఎంత బాగుంటాయి కదా ఇవి. కలర్ అయితే కనుక చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా ఎప్పుడెప్పుడు ఇవన్నీ డెకరేషన్ చేసేది అనిపిస్తూ ఉంది నాకు కూడా. అన్నీ రెడీ చేసి పెట్టుకునేస్తే ఈజీగా ఉంటుంది. దీపావళి పండుగ రోజు వచ్చిందను లీవ్స్తో డెకరేషన్ చేసేంటి, ఇంక ఈసారి ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి తెప్పించుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంటాయి కదా ఈ పూలు అయితే కనుక, చక్కగా ఉంటాయి. చూద్దాం, అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము, మళ్ళీ కావాలంటే ఇంకొన్ని విడిపించుకుందాము అనేసి చేసుకుంటున్నాను.
ఇవి అయిపోయినాయి. ఇది అయింది. ఇంకా ఇది కొంచెం ఉడుకుతాము. ఇంకేమని ఫ్రెండ్స్, అంతా దేవుడి దగ్గరికి మనము వంటలు. ఈరోజు పాయసం చేసినాను, ఉపవాసం కదా, అందుకనేసి మా వారికి దోశ బోసి చేసినాను, పాయసం చేసినాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టినాను. దేవుడు తింటాడా ఏమన్నా మనమే తినేస్తాము. కాకపోతే ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తామంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ప్లస్ మనం కూడా అప్పుడప్పుడు చూసుకుంటా అంటే కూడా మనకు మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఇట్లంతా చేసినామా అనేది మనకు మనసుకు ఒక ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మనకు దేవుడు ఓపిక ఇచ్చినంత వరకు చేసుకుందాంలే అని చెప్పేసిందని ఇంకా మనకు వీలైనంతలో దేవుని కార్యాలు చేసుకుంటా అంటే అసలు ఆకలి కూడా వేయదు. నాకైతే అసలు ఆకలే కాలేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా దేవుని పనులు చేయాలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇట్లా పూల్ డెకరేషన్లు, జాబ్ చేసేటప్పుడు కూడా అంతే. నాకు కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్వి ప్లస్ ఇలాంటివంటే చాలా ఇష్టం ఉండేది. చక్కగా హోమ్ డెకరేషన్ చేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూడండి, హోమ్ డెకరేషన్ చేస్తాను మా పూజ రూము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరినీ దేవుడు చల్లగా కాపాడాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉండాలని అందరినీ మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.